బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్పు పైన కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారన్నారు. అలా వెళ్లిపోయే వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు కేసీఆర్. సంజయ్ కు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. 2001లో పార్టీ పెట్టినప్పుడు సంజయ్ లేరని, ఇప్పుడు వెళ్లిపోయారన్నారు. మీలో నుంచే ఓ మంచి నాయకుడిని తయారు చేస్తానన్నారు కేసీఆర్. కార్యకర్తలు అధైర్యపడవద్దని ఫామ్ హౌస్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఎల్ రమణ, విద్యాసాగర్ రావు ముఖ్య నేతలు హాజరయ్యారు. జంపింగ్స్ పైన పార్టీలో జరుగుతున్న జంపింగ్స్ పైన కేసీఆర్ కూడా స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గత కొన్ని రోజులుగా కేసీఆర్ ఎర్రవరిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలను నేతలను కలుసుకుంటున్నారు. ఈ రోజు కలిసిన వారిలో కరీంనగర్ జిల్లాకు చెందిన జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి, హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ మారడంతో ఆ నియోజకవర్గం నుంచి నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కేసీఆర్ తో తమ అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తూ పార్టీ నేతలను తయారు చేస్తుందని, నేతలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీపై పెద్దగా ప్రభావం ఉండదని, కార్యకర్తల నుంచి మంచి నేతను మళ్లీ తయారు చేద్దామని కేసీఆర్ వారికి భరోసా కల్పించారు. ఓవైపు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వలస వెళ్తుండడంతో మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నేతల్లో భరోసా కల్పించే యత్నం మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఎర్రవల్లిలో వ్యవసాయ క్షేత్రంలోని ఈ కార్యక్రమాలు వరుసగా నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ అందరితో కలిసి నియోజకవర్గాల్లో పరిస్థితులపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ ని కలిశారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఆ జిల్లాకు పెద్ద సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మారడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే విధంగా ఉమ్మడి నిజామాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న, పార్టీ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసే అవకాశం లేదన్న ఒక అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. భవిష్యత్తు బీఆర్ఎస్ దే ఉంటుందని, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుందన్న ఒక అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. సంధ్య, అయితే రీసెంట్ గా కూడా కాళ యాదయ్య కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇంకా మరికొంతమంది కూడా ఉన్నారు అన్నారు. అందులో బీఆర్ఎస్ లో చాలా అంటే పవర్ లో ఉన్నప్పుడు చాలా కీలకంగా ఉన్నటువంటి గంగుల కమలాకర్. కాబట్టి ఇలాంటి చాలా కీలక నేతల పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో అంటే ఇక నుంచి పార్టీని వీడకుండా ఉండేందుకు ఏమన్నా కేసీఆర్ ఒక ప్రణాళికను ఏమైనా రచించే అవకాశం ఉండొచ్చా? అంటే నిన్న మొన్నటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఈ రోజు కూడా నిర్వహించిన కార్యకర్తలతో సమావేశాల సందర్భంగా రాబోయే రోజులకు సంబంధించి పార్టీ ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఉందని, పార్టీ ఒక ప్లానింగ్ ని సిద్ధం చేస్తుందని, అందుకు అనుగుణంగా భవిష్యత్తు బీఆర్ఎస్ గా ఉంటుందన్న ఒక భరోసాను కేసీఆర్ కల్పించే యత్నం చేశారు. నేతలు వలస వెళ్లిన నేతల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే దీంతో పాటు వలస వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాలపై మరింత ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఆ నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే రాజకీయంగా ప్రత్యామ్నాయ నేతను కూడా సిద్ధం చేయాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పటికీ కాళ యాదయ్యతో కలుపుకుని 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినట్లయిందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరికొంతమంది కూడా బీఆర్ఎస్ నేతలు వెళ్లే అవకాశం ఉంటుందని తెలుసు. దీనికి పార్టీ అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి ఆ నేతల వలసల్లో పేరు వినిపిస్తున్నప్పటికీ కీలక నేతలు చేస్తున్న ప్రయత్నాలతో తమ అభిప్రాయాన్ని మార్చుకొని బీఆర్ఎస్ లోనే కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నారన్న ఒక చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. అయితే ఎవరెవరు పార్టీ మారుతారు అనే విషయంపై పార్టీ ఇంకా స్పష్టత వచ్చే అవకాశం ఇప్పట్లో ఉండదు. కాబట్టి పార్టీ నేతలంతా కాపాడుకునే ప్రయత్నంలోనే బీఆర్ఎస్ ఉందని మనం చెప్పుకోవచ్చు. సంధ్య, అయితే శ్రీకాంత్, ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు కూడా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ నుంచి వెళ్లిపోయిన ఆ నియోజకవర్గం ఖాళీ అయినటువంటి నేతల ప్లేస్ లో అక్కడి నుంచే గ్రౌండ్ నుంచే ఒక నాయకుడిని తయారు చేసుకుందామని చెప్పి ఆయన కార్యకర్తలను ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఎక్కడా కూడా అధైర్యపడకుండా వాళ్ళని బూస్టప్ చేసేటువంటి ప్రక్రియని కేసీఆర్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే రానున్న ఈ టెన్యూర్ అంతా కూడా కేసీఆర్ ఈ రకమైనటువంటి పందానే కార్యకర్తలతో అనుసరించే వ్యూహం లో భాగమై ఉంటుంది అనుకోవచ్చా?
అంటే ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పోవడంతో ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, పార్టీ నేతలకు అందుబాటులో ఉన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే నేతలను కార్యకర్తలను పెద్ద ఎత్తున ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి రప్పించి అక్కడే కలుసుకుంటున్నారు. అక్కడే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా అక్కడే రూపొందిస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఈ మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉండడంతో పార్టీ స్థానిక సంస్థల్లో పట్టు నిరూపించుకోవాల్సిన అవసరాన్ని కూడా పార్టీ గుర్తించినట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా నేతలను అంటే ఇప్పుడు వలస వెళ్లే నియోజకవర్గాల్లో నేతలను పార్టీ మారిన వెంటనే ప్రత్యామ్నాయంగా మరో నేతకు ఆ బాధ్యతలు అప్పగించినట్లయితే, ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించినట్లయితే నియోజకవర్గంలో దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టవచ్చన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నాటికే నియోజకవర్గాల్లో పట్టు సాధించాలన్న యోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పావులు కలుపుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ శ్రీకాంత్.